నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ముందుగా అయితే కనుక ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు అయితే ఉగాది పచ్చడిని నేను మీకు చేసి చూపిస్తున్నాను. మనకు షడ్రుచుల సమ్మేళనం అయినటువంటి ఈ ఉగాది పచ్చడిని చాలా సింపుల్గా మీకు చేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనిలోనే మామిడి పిందెలను అయితే తీసుకోండి. అవి అయితే గనక పుల్ల పుల్లగా వగరగా ఉంటాయి. దీనికి అవే సూట్ అవుతాయి. తర్వాత ఒక పావు కప్పు వరకు బెల్లాన్ని అయితే తురుముకుని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని కారం కోసం అయితే మిరియాలను దంచుకుని ఈ విధంగా పౌడర్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే ఒక పావు కప్పు వరకు వేప పువ్వును కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే కొబ్బరి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఈ ఉగాది పచ్చడిని అయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసేయండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానండి. ఈ పండుగ యొక్క స్పెషల్ ఏంటంటే అందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినట్లే కదండి. అందుకనేసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ.